ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ యువతి యువకులకు వందనాలు, దీవెనలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక ప్రత్యేకమైన వర్తమానము మీ కొరకు. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడ ప్రార్థన. యువతి యువకులు తమ అంతరంగములో మిమ్మును స్థాపించుకొని మీ మాటను ఆధారం చేసుకుని వారి జీవితాల్లో ముందుకు సాగుట నేర్పండి. ఈ వర్తమానము వారి జీవితాల్లో ఒక న్యూ డైరెక్షన్, నూతన దిశ ఇచ్చేదిగా చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 9వ అధ్యాయము మొదటి కొద్ది వచనాలు, 3-4 వచనాలు. వీటిల్లో దేవుడైన యెహోవా తన ప్రజలకు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ఒక ఉన్నతమైనటువంటి వాగ్దానము ఇచ్చాడు. ఇది మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. మీరు యవనస్తులు కదా, మీకు భవిష్యత్తు మీద చాలా కలలు, ఆశలు ఉంటాయి. ఇశ్రాయేలు జనాంగం కూడా అరణ్య యాత్ర అనంతరం కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ఆశ, దర్శనం కలిగి ఉన్నారు. ప్రతి యువతి యువకుడు వారి భవిష్యత్తును గుర్చిన ఆలోచనతో సతమతమవుతూ ఉంటారు. నడి వయస్కులు వృద్ధాప్యాన్ని గుర్చిన ఆలోచనతో సతమతమవుతుంటారు. వృద్ధులు తమ యొక్క చివరి క్షణాలు క్షేమంగా, నెమ్మదిగా ఉండాలని పరితపిస్తుంటారు. ఏ వయస్సులో ఆ వయస్సులో కొన్ని ఆశలు కొంత సాకారం చేసుకోవాలనుకునే అంశాలు ఉంటాయి. మీ మట్టుకు మీరు వ్యక్తిగతంగా మీ భవిష్యత్తును గూర్చిన ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో అవి మీకే తెలుసును. అయితే దేవుడు తన ప్రజలకు చెబుతున్నది ఏమిటంటే, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వినాలి. వింటున్నారా? ప్రాముఖ్యంగా క్రిస్టియన్ యూత్ ఈ మాట గ్రహించి లోబడాలి. ఇశ్రాయేలు వినుము, ఇజ్రాయేలు వినుము. హియర్ ఓ ఇజ్రాయేల్, ఓ ఇశ్రాయేలు దేశమా వినుము. క్రైస్తవ యువత వినుము.
ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులైన మీరు దేవుని మాట వినాలి. దేవుని మాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము అంతకంతకు వృద్ధి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలో శక్తి ఉన్నది. దేవుని మాటలో వాగ్దానం ఉన్నది. దేవుని మాటలో భవిష్యత్తున్నది. దేవుని మాటలో సత్యమున్నది. దేవుని మాటలో నిరీక్షణ ఉన్నది. ఈ గొప్ప దేవుని మాట మీరు వినాల. దేవుడు ఏం చెప్పారు వారికి? మీరు మీ ఎదుట మీకంటే బలవంతులైనటువంటి జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు యోర్దాను దాటబోతున్నారు. ప్రజెంట్ కండిషన్ ఏమిటి? యోర్దాను దాటబోతున్నారు. యోర్దాను తూర్పు భాగాన మోయాబు ప్రాంతాల్లో మజిలీ వేసుకుని ఉన్నారు ఈ ఇశ్రాయేలు జనాంగం. 40 సంవత్సరాల కాలం ముగింపులో ఉన్నారు. ఐగుప్తు విడిచి వచ్చిన మొదటి గుంపు 6 లక్షల కాల్బలం, 2 మినహా మిగిలిన వారంతా కూడాను ఆ అరణ్య యాత్రలో చనిపోయారు. మనం ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో ఉన్నాం. మోషే 2వ తరమైన 6 లక్షల కాల్బలానికి ఈ లేఖ రాస్తున్నాడు, ఈ మాట రాస్తున్నాడు. క్రైస్తవులే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఐగుప్తును విడిచి వచ్చిన 6 లక్షల కాల్బలం, మోషే వెనక వచ్చిన 6 లక్షల కాల్బలం, యెహోషువ వెనక ఆ కనానులో ప్రవేశించినప్పుడు 2 మనుషులు మినహా ఎవరు లేరు. యెహోషువ, కాలేబు మినహా ఆ 6 లక్షల రిజిస్టర్డ్ కౌంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు లేరు. ఆల్ ఆఫ్ దెమ్ వర్ డైడ్ ఇన్ ద విల్డర్నెస్. కేవలం వాళ్ళిద్దరే వచ్చారు, ఎందుకంటే విన్నారు, విశ్వసించారు. కనాను ప్రవేశానికి వెళుతున్న వారు నూతన తరము వారు. ప్రయాణం ప్రారంభించిన తరువాత పుట్టిన వారిలో ఉన్నారు. ప్రయాణం ప్రారంభించినప్పటికీ 20 ఏండ్లు పైబడిన వాళ్ళు, అంటే బిలో 60 ఇయర్స్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. గ్రహించండి. ఈ ఇశ్రాయేలు జనాంగం క్రొత్త తరానికి దేవుడు ఒక క్రొత్త మాట, క్రొత్త వాగ్దానం ఇస్తున్నాడు. నీకంటే గొప్ప బలము గల జనములను నీవు స్వాధీనపరుచుకోవటానికి యోర్దాను దాటుతున్నావు. క్రైస్తవులు ఒక మాట గుర్తెరగాలి. మీ భవిష్యత్తుకు కాంపిటీషన్ లేదు. మీలో ఎంతమందికి తెలిసి ఈ మాట? చాలామంది అనుకుంటారు మనం కాంపిటీషన్ వరల్డ్లో ఉన్నాం కదా అనుకుంటాం. కానీ మీరు గుర్తెరగాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ కాంపిటేటివ్ స్పిరిట్తో రీచ్ అయ్యేది కాదు క్రిస్టియానిటీ. పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, దేవుని యొక్క చిత్తమునకు నీవు లోబడుట ద్వారా
నీ పట్ల దేవుని ఉద్దేశములు నెరవేరునట్లు దేవుడే దానిని నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి యువర్ ప్రొఫెషన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు సెటిల్ ఈజ్ ప్రీడెస్టినేటెడ్. ముందస్తుగానే దేవుడు దానిని ఎరిగి ఉన్నాడు, నియమించి ఉన్నాడు. కనుక మనం గుర్తెరగాల్సింది, ఇశ్రాయేలు జనాంగము బయలుదేరిందే కనాను కొరకు. ఒక క్రైస్తవుడు సమాజంలో ఆధ్యాత్మిక విలువలతో ఉన్నతమైన స్థితిలో ఎదుగుట దేవునికి ఇష్టము, దేవునికి చిత్తము. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు క్రైస్తవులను నిరుపేదలుగా ఉండుట కొరకు సృష్టించలేదు, భాగ్యవంతులుగా ఉండుటకే డిజైన్డ్. కానీ ఆ భాగ్యం వారు తమ కొరకు కాక ఆ భాగ్యాన్ని ఇతరుల కొరకు సంపూర్ణముగా వెచ్చించగలిగే స్థాయికి వారి ఆధ్యాత్మిక స్థితి ఎత్తుతాడు దేవుడు. కాబట్టి క్రైస్తవ యువతి యువకులైన మీరు గుర్తెరగాలి ఏమిటంటే, మీకంటే బలమైనటువంటి సైన్యం అని ఆనాడు చెప్పినది, మీ శక్తికి మించినటువంటి విజయాలు దేవుడు మీకు స్వాధీనం చేస్తానంటున్నాడు. ఎయిమ్ ఫర్ గ్రేట్ థింగ్స్. ప్లీజ్ ఎయిమ్ ఫర్ గ్రేట్ థింగ్స్. గొప్ప కార్యముల కొరకు సిద్ధం కండి. ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని వెనుతిరగబాకండి. మీరు కాదు సాధించేది, మీ దేవుడు మీతో సాధింపచేస్తాడు. మీ బలహీనతలలో దేవుడు తన శక్తిని పరిపూర్ణం చేస్తాడు. మీరొక్క మాట గుర్తెరగండి, బలమైన జనం, నీకంటే బలమైన జనం. ఇశ్రాయేలీయులకు యుద్ధం తెలియదు, సైన్యం లేదు. వారిలో వయస్సు వచ్చిన యువకులే యుద్ధానికి పోయారు. ఆయుధ సంపత్తి లేదు, రథాలు లేవు, గుర్రాలు లేవు. కానీ గుర్రాలు, రథాలు, రౌతులు ఉన్న సైన్యాలను దేవుని శక్తి చేత కనానులో ప్రవేశించి స్వాధీనపరుచుకోవటానికి ఇశ్రాయేలీయులు ముందుకెళ్ళారు. సైన్యము లేనివాడు సైన్యాలను జయించటం, ఆయుధాలు లేనివాడు ఆయుధదారులను జయించటం, గుర్రాలు రథములు లేనివాడు గుర్రాలు రథములున్న వారి కంటే వేగంగా వెళ్ళి వారిని జయించటం. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇదంతా దేవుని వలన. మిమ్మల్ని ఏదో క్రైస్తవ్యంలో కలుపుకునే మాటలు కాదు ఇవి. క్రీస్తునందు మీరు ఏకమైనప్పుడు, అనగా ఆయన యందు విశ్వాసముంచి ఆయనలో ఉన్నప్పుడు, మీ భవిష్యత్తును ఆయన తన చేతుల్లో దిద్దుతాడు. ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకోవాలి. గొప్ప ప్రాకారములు గల పట్టణాలు స్వాధీనమవుతాయి. గొప్ప ప్రాకారములు గల పట్టణములు, మిక్కిలి ఎత్తైన ప్రాకారములు కలిగిన పట్టణాలు, సామాన్యులు చేరుకోలేనటువంటి ప్రాకారము అంటే కాంపౌండ్ వాల్స్, సిటీ కాంపౌండ్ వాల్స్,
నిర్మాణం చేసుకునే వాళ్ళు అప్పుడు యుద్ధాలకు భయపడి ఆ కోట లోపలికి ఎవరు రాకుండా దుర్భేద్యమైనటువంటి కోటలు, ఆ కోటలకు చుట్టూత ఉన్నతమైనటువంటి ప్రాకారాలు, ప్రహారీ గోడలు ఆనాటి ప్రజలు ఏర్పాటు చేసుకుంటే వాటిని సైతం స్వాధీనం చేసుకుంటాం. మీరు గమనించారా? ఈ వాగ్దానంలో మీ బలం పెరుగుతుందని అల్లా, మీకంటే బలవంతులను మీరు జయిస్తారు అని చెప్పాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్? ఇది మనుషునికి ఎట్లా సాధ్యం? ఇది అసాధ్యం. కానీ దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం. ప్రజలు ఉన్నత దేహులు, కానీ వారు నీ ఎదుట నిలబడలేరు. ఎందుకంటే యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోతాడని నువ్వు తెలుసుకోవాలి. నేను సేవకు 28 సంవత్సరాలు ఎన్నోసార్లు సాక్ష్యాలు చెబుతూ వస్తున్నాను. నాకంటే బలమైనటువంటి పరిస్థితులు, నా స్థితికి శక్తికి మించి అత్యధికమైన నా ఆర్థిక సమస్యలు, నా బేరింగ్ కెపాసిటీని మించినటువంటి ప్రెషర్స్, ఒత్తిళ్ళు, వాటన్నింటిలో నేను గమనించాను, నా ముందు దహించు అగ్ని పోతున్నాడు. దహించు అగ్ని వలె దేవుడు వెళుతున్నాడు. The God is like a consuming fire. అడ్డమున్న వాటిని, ఆటంకాలను తగలబెడతా వెళ్ళిపోతున్నాడు, క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. He is doing piloting work for me. నాకు ఆయన పైలటింగ్ వర్క్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఎంత గొప్ప ఘనతనిచ్చాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేవుడు మీ ముందు మీ ఆటంకములను తాను స్వయంగా క్లియర్ చేస్తాడు, తొలగించేస్తాడు. మీ శక్తి మీ వల్ల కలిగేది కాదు, మీ బలము మీ వలన కలిగినది కాదు, మీ నైపుణ్యత దేవుని వలన కలిగింది తప్ప మీ వలన కలిగింది కాదు. మీ ఆలోచన దేవుని వలన సఫలమయ్యినది, మీ వల్ల కాదు. కనుక ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోనండి, లోకానికి మనకు తేడా ఏమిటంటే, లోకం నిన్ను నువ్వు నమ్ముకోమంటుంది, నీపై మాత్రమే ఆధారపడు అంటుంది. కానీ వాక్యం అంటున్నది దేవునిపై మాత్రమే ఆధారపడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేయొద్దు, దేవునిపై ఆధారపడు. లోకము అంతా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు, కానీ నీవైతే దేవునిపై ఆధారపడాలి. దేవుడు నీ జీవితంలో పనిచేసేటట్లు దేవుడు నీ యొక్క జీవితంలో పనిచేసేటట్లుగా నీవు అనుమతించగలగాలి, నీవు వ్యవహరించగలగాలి, నీవు విశ్వసించగలగాలి. నేను అది అభ్యాసం చేసుకున్నాను. నేను ఒక చాలా పెద్ద క్రైసిస్లో ఉన్నాను. నాకు దిక్కులేని స్థితి అయ్యింది, నన్ను మించిన పరిస్థితి. నాకున్న ఏకైక ఆయుధం దేవుడు, ప్రార్థనే. విశ్వాసం ఉంచి ప్రార్థించాను. నమ్మకమైన దేవుడు నన్ను మించిన ఆ సమస్య నుండి నన్ను విడిపించాడు. నాకిప్పటికీ ఆశ్చర్యం. దేవుడు మన జీవితాల్లో అనుమతించేటువంటి అనేక విషయాలు
ఆయన మన జీవితాల్లో స్వాగతింప చేయుటకి ఇష్టపడినటువంటి అంశాలు మన మేలు కొరకు, మన జాగ్రత్త కొరకు, మన అభివృద్ధి కొరకు, మనలను శక్తిమంతులను చేయటం కొరకు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎన్నడూ దేవుని నామమునకు వ్యతిరేకముగా మీ హృదయములలో అనాలోచితముగా ఉండవద్దు. ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని యొక్క వాగ్దానాలన్నీ మీ కొరకు అవును అన్నట్టుగానే ఉన్నాయి, కాదని లేవు. బైబిల్ అంతా రుజువులు ఉన్నవి. దేవునిపై ఎదురు చూచిన వారు, దేవుని మాట వినిన వారు వారి జీవితాల్లో శ్రేష్ఠ స్థానానికి వెళ్ళారు. దేవుని ఆశ్రయించి పాడైపోయిన వాడు ఈ లోకంలో ఉండడు. మీరు చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఆయన మాటకు విధేయులైన వారు వృద్ధిలోకి వచ్చారే కానీ నశించలేదు. మహాపురుషులయ్యారే కానీ పతనం కాలేదు. మహోన్నత వ్యక్తులయ్యారు కానీ వీగిపోలేదు. ఇది వాస్తవం. దేవుడు వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులలో వారి యొక్క విశ్వాసము వృద్ధి చెంది దేవునిపై ఆధారపడుటలో సంపూర్ణ విధేయత కలిగి లోకములో ఏది కూడా వారిని ప్రభావితం చేయలేని స్థాయికి వెళ్ళిన భక్తులు బైబిల్లో ఉన్నారు. వాళ్ళు యవ్వన కాలంలో నుండే దేవునిపై ఆధారపడి సృష్టికర్తను వారు ఎరిగిన వారుగా ఉన్నారు. సహోదరుడా, సహోదరి, నీకంటే బలమైన జనం స్వాధీనం, మహా ఎత్తైన ప్రాకారాలు గల పట్టణాలు స్వాధీనం. నీకంటే బలమైనటువంటి వ్యక్తులు నీ ముందు నుండి వెళ్ళిపోవటం, నీవు నిశ్చయంగా నీవు కనాను స్వతంత్రించుకుంటావని చెప్పాడు. నేను నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగముగా వారిని నశింపజేస్తావు. వేగమే వారిని నశింపజేస్తావు. కనుక లోకం వలె కాదు ప్రభువు. వేగము అనే పదం ఇక్కడ పెట్టాడు. వేగము అనే పదం, వేగము ఎప్పుడు కూడా సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రాంప్ట్ టైం మనకు ఎంతైతే యూటిలైజేషన్లో ఉందో అది వస్తుంది. కనుక వేగము అనేది యూ విల్ రిసీవ్ ఇట్ వెరీ ఈజీలీ అండ్ వెరీ ఎర్లీ. సులువుగా స్వాధీనం చేసుకుంటావు మరియు త్వరితగతిని స్వాధీనం చేసుకుంటావు. అర్థమవుతుందా? అసాధ్యమైంది ఉండదు నీకు. ఆ వేగానికి మితం లేదు. అది దైవ వేగం. దేవుడు నిన్ను హెచ్చించుటలో, నిన్ను బలపరుచుటలో ఆయన చాలా వేగంగా ఉంటాడు. నేను చాలా ప్రార్థనలకి ఆమెన్ అనకుండా జవాబులు చూశానండి. దేవుడు పరలోకమందు ఉన్నాడు కదా, ఎంత దూరం అది. ఆయన మన హృదయంలో వచ్చి నివాసం ఉంటున్నాడు కదా. ఆ ప్రార్థన ఆయన చెవిని జొచ్చి మనం ఆమెను అనుకుంటానే కూడా ఆయన పనులు చేసినవి నాకు తెలుసు. దేవుడు కొన్ని ఆర్థిక పరిస్థితులే కానివ్వండి, వ్యతిరేకమైన పరిస్థితులు కానివ్వండి మీ ముందు ఉంచుతాడు. మనకి హర్డిల్స్ అనే ఒక ఆట ఉంటుంది ఇండోర్ స్టేడియంలో. నేను చూశాను. హర్డిల్స్ అంటే ఆటంకాలు అంటాం ఇంగ్లీష్లో. ఈ హర్డిల్స్ గేమ్లో రన్నింగ్కి ఈ హర్డిల్స్ ఆటంకాలు చెక్కలు పెడతారు, చెక్క ఫ్రేములు పెడతారు.
పరిగెత్తేవాడు ఆ చెక్క ఫ్రేములు లేని చోట వేగంగా వెళ్ళిపోగలుగుతాడు, కానీ అవి దాటుకుంటూ పరిగెత్తిన వాడు విజయం పొందుతాడు. హర్డిల్స్ లేని చోట పరిగెత్తడం గొప్ప కాదు. హర్డిల్స్ బ్లాక్స్ అవి పెట్టారే, వాటిని అధిగమించి పరిగెత్తడం ఉంది, అది గొప్పతనం. నిన్ను మించిన హర్డిల్స్ నీ దేవుడు నిన్ను వాటి మీదుగా వేగంగా వాటిని అధిగమించే శక్తిలోకి నిన్ను తీసుకొని వస్తాడు. ప్రార్థన చేస్తాను, విశ్వాసమంచు. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మీ చేతులకు మా శ్రోతలను అప్పగిస్తూ యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం అందరికీ తోడయుండును గాక. ఆమేన్.